సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా తొలి దశలో 138 ఎకరాల్లో 15,803 కోట్ల పెట్టుబడితో ఫైబర్ జట్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు 7 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. 4,460 కోట్లకు పైగా పెట్టుబడులు, 6,400కు పైగా ఉద్యోగాలు కల్పించేలా 7 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. భారత్ ఫోర్జ్, రఘువంశీ మిషన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, ఎన్ఐబిఈ గ్రూప్, పిఎంటి డిఫెన్స్, చక్ర వ్యూహ్ డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలు, ఆర్జీ యూకేటీ వర్సిటీల్లో 1,523 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన నియామకాల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,020, అసోసియేట్ ప్రొఫెసర్లు 334 పోస్టులు, ప్రొఫెసర్లు 63, లెక్చరర్లు 104 సహా 279 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలు, ఆర్జీ యూకేటీ వర్సిటీలో 1,523 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ నియామకాల్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి అదనపు వెయిటేజ్ వర్తింపజేస్తామని లోకేష్ తెలియజేశారు. మే 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4,343 పోస్టులకు గాను ప్రస్తుతం 972 మంది మాత్రమే సేవలు అందిస్తున్నారని ఆయన సోదాహరంగా వివరించారు. అకాడమిక్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఎన్ఏఏసి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. పారదర్శకత ప్రతిపాదనగా ఈ నియామక ప్రక్రియ చేపడతామని వివరించారు. ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ APCFSS.in లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు naipunyam.ap.gov.in/job క్యాలెండర్లో ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఇదేనని ఆయన వివరించారు. సమయపాలనతో ఈ నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 చొప్పున పెంపు నమోదైంది. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100కు పైగా కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం పశ్చిమాసియాలో దేశాలపై పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇంధన ధరల పెంపుతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై $3.29, డీజిల్పై $3.14 చొప్పున పెంపు నమోదైంది. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణ విధానాన్ని 2022 ఏప్రిల్లో నిలిపివేశాయి.
ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ వినియోగదారులపై భారం పడకుండా అప్పట్లో ధరలను స్థిరంగా ఉంచాయి. ఆ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే తర్వాతి కాలంలో ముడి చమురు ధరలు తగ్గడంతో కొంతవరకు ఆ నష్టాలను భర్తీ చేసుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50% వరకు పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్కు $69గా ఉండగా అనంతర నెలల్లో అది $113 నుంచి $114 వరకు పెరిగింది. ఈ పరిస్థితిలో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయిందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. అయితే ధరల పెంపు కారణంగా సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నడుము విరగొట్టినట్టు అనుకుంటున్నాను సార్. నేను ఏం చేస్తాను, తప్పదు. ఇంకా నాకు మామూలుగా నెలకి ₹1000 అవుతుంది. ఇంకా నాకు ఒక 500 ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటున్నాను. పెరుగుతాయి సార్. మధ్యతరగతి మానవులుగా మేము కొద్దిగా ఇబ్బంది పడతాం. కొద్దిగా బాధ వేస్తుంది. ఏం చేస్తామంటే పెట్రోల్ ప్రభుత్వం కొద్దిగా గుర్తించి మధ్యతరగతి మానవులని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఇంకేమన్నా తగ్గించే ఏర్పాటు ఏమైనా చేయగలిగితే ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి కాబట్టి మాకు బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. తినడానికి కూడా వచ్చేది పెట్రోల్ తిరిగే దాని మీద వచ్చే ఇన్కమ్ తగ్గిపోద్ది, ఎవరు ఉండదు. పిల్లల ఫీజులు కానీ స్కూల్ కానీ ఈ టైంలో మరీ భారం అయిపోద్ది. చదివించా అంటే దాన్ని గవర్నమెంట్ ఏదో సొల్యూషన్ చూసి తగ్గిస్తే కొద్దిగా బాగుంటుంది పెట్రోల్ది. ఇప్పుడు నెలకు 2000 అయింది అనుకోండి, ఇంకొక ₹1000 అదనం పెరిగినట్టే. అది ఆటోమేటిక్ ఇప్పుడు ఇవాళకి టిఫిన్ సెక్షన్లో ₹40 ప్లేట్, ₹30 ఇడ్లీ ఇప్పుడు 40 అయింది. రేపు వచ్చేటికి 50 అయినా తినాల్సిందే, 60 అయినా తినాల్సిందే. ఆటోమేటిక్గా తినడానికి తినే వస్తువు కాంచి ఒక షాంపూ కాంచి ఏదైనా సరే పెరిగిపోద్ది. ఆల్రెడీ కూరగాయలు కానీ ఏదైనా ఇవాళ కేజీ ₹20 ఉంది, రేపు వచ్చేటికి 40 అంటారు. పెట్రోల్ పెరగగానే ఆటోమేటిక్గా ఏ సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కూలీ నాలు చేసుకుని ఈ ఎండలకి ఇంకా తీవ్రతకి అసలు పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తప్పదు. మధ్యతరగతి అనేవాడు బతకలేడు. ఇక వాళ్ళ ఇష్టం. ఇక ప్రభుత్వాలు వచ్చినాక వాళ్ళ ఇష్టం అండి. ఇక మనం ఏం చేయలేము. మేము డైలీ సర్వీస్ చేయడానికి రోజుకి లీటర్ పడుతుందండి మాకు. కంపల్సరీ తప్పదు. ఇక జాబులకి రావడాకన్నా తప్పదే కదా. ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఏం చేస్తాం, తప్పదండి. వాళ్ళ ఇష్టం. అది పెంచం అంటారు, పెంచిపోతూ ఉంటారు. ఏదండి అన్ని ఇదే కదండి, అన్ని ఆయిల్స్ పెరుగుతాయి అంటున్నారండి. మామూలుగా 100 అంతే. ఎంత వచ్చేది నీకు 92 అంత వచ్చింది. అది 900 గ్రాములు అంత ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ ₹320 ఎంత పెంచారు. 97 అంత ఉండేది, ఇప్పుడు ₹109 ఉండేది, ఇప్పుడు ₹112 ఎంత అయింది. ఇప్పుడు ఒకేసారి పెరగడం దారం ఇదే. అది మరి మామూలుగా ఏదో ₹2 రూపాయలు అంతే. అది మామూలు కామన్. అది ఒకేసారి ₹3 అంతే. మరి వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఇంకా అది తగ్గాలి కదండి. మళ్ళీ పేదవాళ్ళు ఏంటంటే తగ్గాలి కొద్దిగా ఆయిల్. తగ్గేది మళ్ళీ పెరిగింది ఇప్పుడు సడన్గా. రోజుకి ఒక్కొక్క లారీకి ₹350 సుమారుగా భారం పడుతుంది. అట్లాగే నెలకు వచ్చేసరికి 10,000, సంవత్సరానికి 1,20,000 ఒక ట్రక్కు మీద అదనపు భారం పడుతూ ఉంది. లోకల్ తిరిగే వాహనాలు అయితే అది వాళ్ళు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. మా ఏంటంటే ఈ దూరం తిరిగే ప్రాంతాలు ఇది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండటం వల్ల కొద్ది రోజులు ఆ డీజిల్ భారం మేమే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఇష్యూ ఏంటంటే రేట్లు పెంచడమే కాకుండా సప్లై మొత్తం తగ్గించేశారు. సప్లై తగ్గించడం వల్ల ఏమవుతుంది, అది ఒక్కరోజు నడవాల్సిన బండి 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. మరి ఇటీవల ఇప్పుడు మహారాష్ట్రలో ఒక బండి వెళ్తే 5 లీటర్లు డీజిల్ ఆయిల్ కొడితే ఒక లారీకి అది ఎంత దూరం వెళ్తుందండి, అది 25 నుంచి మన 3 కిలోమీటర్లు వస్తుంది, 15 కిలోమీటర్లో వెళ్తున్న బండి. అక్కడ డీజిల్ ఆయిల్ కొట్టించుకోవడానికి 2-3 లీటర్లు అయిపోతుంది అక్కడ ఆ బండి లైన్లో వెళ్ళి చేయడానికి. ఇది దేనికి ఉపయోగపడుతుంది?
దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల మీద అధిక భారం పడిపోయే పరిస్థితి ఉంది ఈ డీజిల్ ఆయిల్ పెట్రోల్ మీద. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించి మనకు కావాల్సింది ఏంటో మన సప్లై మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో దానికి అనుగుణంగా చేసి మన ప్రజల్ని మన దేశాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. యుద్ధ వాతావరణం వల్ల విజయవాడ స్టేట్ వైడ్గా ఎక్కడైనా కానీ రవాణా రంగం చాలా కుబేలైపోయింది. ఎందుకంటే ఒక వైజాగ్లో కానీ కొన్ని ఏరియాల్లో ఈ మధ్యన కూడా మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని 24 అవర్స్లో బొంకులు మీరు ఎప్పుడు ఆయిల్ సప్లై చేయాలని చెప్పడం వలన అది ఎమ్మటే సాల్వ్ అయింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకి ఆయిల్ పెంచేసి దీన్ని చేయడం చాలా బాధాకరం. ఇది సామాన్య ప్రజలు అందరి మీద కూడా ఈ భారం పడుతుంది. దీనివల్ల మనకే ఇప్పటికి ఉన్న జిల్లాలో రవాణా రంగం కూడా 40 లారీలు ఉన్నాయి. అట్లాగే ఆటోలు, 2 వీలర్స్, మోటార్ సైకిల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక కుటుంబంలో ప్రతిరోజు కూడా 100 రూపాయల లెక్కన పెట్రోల్ కానీ డీజిల్ మీద కూడా భారం పడుతుందనేది మీ ద్వారా తెలియజేసుకున్నాం. దీన్ని ఎమ్మటే మీరు తక్షణమే ఉపసంహరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్ష, కేజీబీవీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహాపాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించగా కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి వద్దే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ర్యాలీలకు అనుమతి లేదని ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవాలని పోలీసులు వారికి నచ్చజెప్పారు. దీంతో ఉద్యోగులు ర్యాలీగా ధర్నా చౌక్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్ష, కేజీబీవీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా కెనాల్ రోడ్ వినాయకుడి గుడి వద్దే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ర్యాలీకు అనుమతి లేదని ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవాలని పోలీసులు వారికి నచ్చచెప్పారు. దీంతో ఉద్యోగులు ర్యాలీగా ధర్నా చౌక్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే తమను రెగ్యులర్ చేస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు చేయలేదని పేర్కొన్నారు. గత 7 ఏళ్ల నుంచి ₹1 కూడా జీతం పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని తెలిపారు. శాంతియుతంగా పాదయాత్రతో మంత్రి లోకేష్ ను కలవడానికి వస్తే అడ్డుకున్నారని తెలియజేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. ప్రతి పనికి తమను కూలీగా ఉపయోగించుకుంటున్నారని, కానీ తమను మాత్రం రెగ్యులర్ చేయడం లేదన్నారు. ప్రతి ఒక్కరికి తమ వినతి పత్రం ఇస్తున్నామని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు, కానీ ఆచరణలో మాత్రం లేదని తెలియజేశారు. ఎస్ఎస్ఏ ఆఫీస్లో మేము డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఎంఐఎస్ కోఆర్డినేటర్లుగా, అకౌంటెంట్లుగా, పార్ట్ టైం టీచర్లుగా, ఆల్ వింగ్స్ మేము అందరం పనిచేస్తున్నాం సార్. మాకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము రాగానే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేస్తామని అన్నారు. కానీ మమ్మల్ని 7 సంవత్సరాల నుంచి మాకు ₹1 కూడా పెంచకుండా మా చేత నానా అడ్డు చాకరీ చేయించుకుని మమ్మల్ని ఈరోజు మేము శాంతియుతంగా పాదయాత్రతో లోకేష్ గారిని కలవడానికి వచ్చాం సార్. మమ్మల్ని అక్కడికి వెళ్ళకుండా కూడా మమ్మల్ని ఇక్కడ అడ్డు చేయడం జరిగింది సార్. మేము శాంతియుతంగా ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో వచ్చాం సార్. మా గోడుని వినిపించుకోవడం కోసం. మేము 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం సార్. బడ్జెట్ ఇప్పుడు బుక్కులకి, షూస్కి బడ్జెట్ ఇచ్చినా కూడా పార్ట్ టైం టీచర్లని ఆ బడ్జెట్ పార్ట్ టైం టీచర్లకు ఇవ్వకుండా వాళ్ళతో కూలీలాగా పని చేయించుకుంటారు. మరి ప్రతిదానికి ఎలక్షన్ డ్యూటీలకు మేము పనికొస్తాం, ఎగ్జామ్ డ్యూటీలకు పనికొస్తాం. స్కూల్లో టీచర్లు లేకున్నప్పుడు ఆ టీచర్ల వర్క్ కూడా చేయడానికి మేము పనికొస్తాం. మరి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయడానికి సీఎం గారికి మా ఆవేదన వినపడలేదా సార్? గత 15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. యాక్చువల్గా అయితే మేము అన్నిటికీ ఎలిజిబుల్. ఐటీ చేసినాం, టీటీసీ చేసినాం, డిప్లొమా చేసినాం, క్రాఫ్ట్లో, ఆర్ట్లో. మళ్ళీ ఇంత ఉండి కూడా మమ్మల్ని ఎందుకు, మా సబ్జెక్టుని ఎందుకు గవర్నమెంట్ విలీనం చేయకోకున్నారు? ఎందుకు మా సబ్జెక్టుని ఎందుకు గవర్నమెంట్ పర్మనెంట్ చేయకుని, మా సర్వీస్ని ఎందుకు పర్మనెంట్ చేయకుని? ఉన్నతంగా చదివితే నలుగురికి చేయూతనిచ్చే స్థాయికి ఎదగవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విజయం అకస్మాత్తుగా రాదని, నిరంతర కష్టం, ప్రతిభ, సరైన ప్రణాళికతోనే సాధ్యమవుతుందన్నారు. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారన్నారు.
ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల జైభేరి పేరుతో నిన్న నగదు ప్రోత్సాహకాలను అందజేసి సత్కరించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని మాట్లాడుతూ విజయం అకస్మాత్తుగా రాదని నిరంతర కష్టం, ప్రతిభ, సరైన ప్రణాళికతోనే సాధ్యమవుతుందన్నారు. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఉన్న 33 నియోజకవర్గాల్లో 10లో ప్రతిభ చూపిన 65 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి చిరు సత్కారంతో పాటు 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించామన్నారు. సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ ఆర్గనైజేషన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. 100% ఉత్తీర్ణత సాధించిన 62 మంది ప్రధానోపాధ్యాయులను సత్కరించామన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ, ఆర్జేడి నాగమణి, డిఈఓలు సలీం బాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. నారా లోకేష్ గారు నేను ఒక సందర్భంలో మామూలుగా అడుగుతూ నెక్స్ట్ కేబినెట్ రీషఫుల్ లో గానీ నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా మీరు ఇది తీసుకుంటారా అంటే తప్పనిసరిగా ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలైనా కూడా నాకు ఇదే చేయాలని ఉంది. ఎందుకంటే పిల్లల జీవితాల్లో విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే వారి దృక్పథానికి ఇది ఉదాహరణ. టీచర్లను రిక్రూట్ చేయటం కానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం కానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం కానీ, ఈ విధంగా ఇప్పుడు టీచర్స్ మంచి టీచర్స్ సింగపూర్కి తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం కానీ, అసెంబ్లీల్లో మాక్ అసెంబ్లీలు పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసే విధానం కానీ, ఇవన్నీ అంటే ఎంతో మంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు. మరి అప్పుడు అన్నీ లేవు. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద తీవ్రమైన కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులు, కిడ్నీ కాలేయ, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 895 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పైన పేర్కొన్న వారితో పాటు ద్వైపాక్షిక బోధకాలు, కుష్టుతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 895 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ పెన్షన్లతో నెలకు ప్రభుత్వంపై 86,34,000 అదనపు భారం పడుతుందన్నారు. వీరికి ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేస్తారని మంత్రి తెలిపారు. 1 కోటి మంది కుటుంబ సభ్యులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో మన సత్తా నిరూపిద్దామన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాం, అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యలపై పోరాటమే టీడీపీకి తెలుసన్నారు. పార్టీ కూడా కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం నిన్న కార్యకర్తల కోలాహలంతో జరిగింది. మహానాడు కార్యక్రమం అంటే టీడీపీ కార్యకర్తల పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ నేను స్థానిక ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడానికి కారణం నందిగామ నియోజకవర్గం ప్రజలేనన్నారు. టీడీపీలో నాయకులు వస్తూ పోతూ ఉంటారు, కానీ శాశ్వతంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంది కేవలం కార్యకర్తలే అని అన్నారు. ప్రతి కార్యకర్తకి రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. కార్యకర్తల భద్రతపై కూడా లోకేష్ దృష్టి సారిస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తల పండుగే మహానాడు కార్యక్రమం అని పేర్కొన్నారు. నందిగామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నామని, తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చిన్నితో పాటు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు గడువులోపు సుముఖత వ్యక్తం చేస్తే ఆ భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుని వెంటనే ప్లాట్లు కేటాయిస్తామని సిఆర్డీఏ కమిషనర్ వి విజయరామరాజు తెలిపారు. రహదారుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి అందించే పరిహారం వివరాలను త్వరలో రైతులకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. రాజధాని గ్రామం అబ్బరాజుపాలెంలో భూసేకరణ అంశంపై సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ నిన్న జరిగింది. గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 9 మంది రైతులకు చెందిన
1.27 ఎకరాల భూమిని భూసేకరణలో తీసుకునేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా గ్రామ కంఠాల సమస్యలు పరిష్కరించాలని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అర్జీ ఇచ్చారు. సిఆర్డీఏ కమిషనర్ వి విజయరామరాజు, అదనపు కమిషనర్ ఏ భార్గవతేజ, కార్తీక్లు హాజరై గ్రామ సభలో ప్రసంగించారు. రహదారి నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి స్థలం కేటాయించాలన్నారు. రహదారిలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి అందించే పరిహారం వివరాలను త్వరలో రైతులకు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాగ్యరేఖ, సిఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రానున్న పురపాలక, నగరపాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ నిన్న భేటీ అయింది. కూటమి స్ఫూర్తిని కొనసాగించే విధంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికలను, ఈ భేటీలో చర్చించిన అంశాలను పవన్ కళ్యాణ్కు నివేదించనున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించి అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లోగా న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. 2 నెలల క్రితం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తాము నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. మార్చి 6వ తేదీన సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధులు కుటుంబరావు, వల్లారామయ్యలు దీక్షా శిబిరానికి వచ్చారని తెలిపారు. వారు నిమ్మరసం ఇచ్చి తమ దీక్షలను విరమింపచేశారని గుర్తు చేశారు. ఆనాడు ఇచ్చిన మాటల ప్రకారం నేడు కేబినెట్లో అగ్రిగోల్డ్ సమస్యపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పటికీ ఈ సమస్య మొదలై 12 సంవత్సరాలు గడిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి వాయిదాలు పడకుండా యుద్ధ ప్రాతిపదికన త్రిసభ్య కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి, బహిరంగ వేలానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సత్వరమే నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు క్యాబినెట్లో 6 మాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పూర్తిగా పరిష్కరిస్తామని, మన రాష్ట్రంలో ఉన్న 11.5 లక్షల మందితో పాటు కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు తదితర 8 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం బాధితుల సమస్యకి పరిష్కారానికై 3 సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం ఎంతైనా అభినందనీయం. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మరో వాయిదా పడకుండా యుద్ధ ప్రాతిపదికన కమిటీని నియమించి ఆస్తుల విక్రయానికి, బహిరంగ వేలానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకి సత్వర నిర్ణయం తీసుకొని వాటిని అమలు జరపాలని చెప్పి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈనాటి నిర్ణయాలకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రోడ్డు రవాణాలో ట్రాఫిక్ ఇబ్బంది. రైలులో ప్రయాణిద్దామంటే సీట్లు దొరకవు. విమాన ప్రయాణం అంటే ఛార్జీలు భరించలేని పరిస్థితి. వీటికి ఎయిర్ ట్యాక్సీల రూపంలో అతి త్వరలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఫ్రేమ్ టెస్టును విజయవంతంగా పూర్తి చేశారు. మరో 6 నెలల్లో అనుమతులు, 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు మ్యాగ్నమ్ వింగ్ సంస్థ నిర్వాహకులు ప్రయత్నిస్తూ చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేసి ఎయిర్ ట్యాక్సీల తయారీ వైపు ముందడుగు వేశారు. 2019లో గుంటూరు శివార్లోని నల్ల చెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ నెలకొల్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలపై పరిశోధనలు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారీ సైజ్ డ్రోన్ తరహాలో కనిపించే ఈ వాహనంలో ఒకరు ప్రయాణించవచ్చు. రన్వే అవసరం లేని కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్ గా దీనిని అభివర్ణించారు. దేశంలో రోజుకు 2 నుంచి 4 గంటలు ట్రాఫిక్ లో ప్రయాణించాల్సి వస్తుందని, ఈ సమయాన్ని 20 నిమిషాలకు తీసుకురావాలనేది తమ లక్ష్యమని అభిరామ్ తెలియజేశారు. ఈ వాహనానికి సంబంధించిన ఫ్రేమ్ టెస్ట్ ను ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు, విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో పనిచేసేలా ఎయిర్ ట్యాక్సీలను తీర్చిదిద్దామన్నారు. 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు అభిరామ్ తెలియజేశారు. ఇది సింగిల్ ప్యాసింజర్ ట్యాక్సీ అని, ఇది 100 కిలోమీటర్ల వేగంతో దాదాపు 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందన్నారు. ఇంకో 6 నెలల దాకా పరీక్ష నిర్వహిస్తామని, తర్వాత ఏరో ట్యాక్సీ పర్మిషన్స్ కి వెళ్తామని తెలియజేశారు.
ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటలోనే తెలుసుకుందాం. It can able to go around a distance of 30 kilometers సింగిల్ వే అయితే. అదే మనకి 60 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఛార్జింగ్ కానీ అక్కడ బ్యాటరీస్ వర్క్ మనం చేసుకోవాలంటే 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. టోటల్ ఎండ్యూరెన్స్ వచ్చేసరికి 45 మినిట్స్ ఉంటుంది. ఇదే వెహికల్ని మనం కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే, సో దిస్ ఇస్ ద కెనోపీ, దిస్ ఇస్ ద బూమ్ అండ్ దిస్ ఇస్ ద కెనోపీ. ఈ కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే దిస్ వెహికల్ కెన్ బి యూస్డ్ యాజ్ ఫైటింగ్ వెహికల్. ఆల్సో ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ పేలోడ్ వెహికల్ అండ్ ఆల్సో ఎయిర్ అంబులెన్స్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ ఎయిర్ ఫ్రేమ్ని మనం 4 రకాలుగా యూజ్ చేయొచ్చు. దీనిలో మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి. అంటే అబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం వీ గాట్ లైక్ ఈఓఆర్ కెమెరా విచ్ ఇస్ 360 degrees సరౌండెడ్. మనకి కార్లో కనుక చూసినట్టయితే మనకి 360 degrees కెమెరా ఎలా అయితే ఉంటుందో దీనికి ఈఓ కెమెరా ప్లస్ ఐఆర్ కెమెరా ఉంటుంది. ఐఆర్ కెమెరా అంటే హీట్ సెన్సిటివ్ చేస్తుంది. దీంతో పాటు ఇట్ గాట్ లైక్ రేడార్ అండ్ లైడార్. రేడార్ ఏంటి అంటే అబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం, అంటే దూరంగా పక్షులు కానీ ఏదైనా ఉంటే ఇట్ కెన్ సెన్స్ ఇట్. ఆర్ లైడార్ కూడా మనకి కింద మ్యాప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇట్ కెన్ ఏబుల్ టు ల్యాండ్, టేక్ ఆఫ్ వెరీ సేఫ్లీ. మనకి పవర్ లైన్స్ కానీ ఇట్లాంటి ఏది ఉన్నా సరే ఇట్ కెన్ ఏబుల్ టు అవాయిడ్ దట్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిజైన్, బిల్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ built for the world. This is completely 100% indigenous, and also this got like number of technologies like propulsion unit kani, battery kani, composites kani. It got like number of technologies, and if we can subsidies units can petgaligite, it got like thousands of crores of revenue. దాంతో పాటు thousands of jobs అని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ అనేది ఇంకా నుంచి ల్యాండ్ మీద కాదు, ఇక నుంచి సమీపంలోని లోటస్ గార్డెన్స్ వేదికగా చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన యాక్టివేస్ టెక్ రైడర్ బృందం ప్రదర్శించిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను ఉర్రూతొలగించింది. గాయకుడు రాజశేఖర్ పలు తెలుగు, హిందీ చిత్రాల్లోని పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియుల మదిని దోచుకున్నారు. విజయవాడ, అమరావతి ప్రాంతంలో సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తూ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని లోటస్ గార్డెన్స్ వేదికగా చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన యాక్టివిస్ట్ టెక్ రైడర్ బృందం ప్రదర్శించిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను ఉర్రూతొలగించింది. గాయకుడు రాజశేఖర్ పలు తెలుగు, హిందీ చిత్రాల్లోని పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియుల మదిని దోచుకున్నారు. విలియం గిటార్తో, జాన్ డ్రమ్స్తో, సాయి సాక్సఫోన్తో, రవి కీబోర్డ్తో చక్కని సహకారం అందించారు. సాయం సంధ్య వేళ కృష్ణానది తీరంలో జరిగిన ఈ లైవ్ బ్యాండ్ ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా చాంప్స్ సెయిలింగ్ క్లబ్ డైరెక్టర్ నాదెళ్ల కృష్ణకుమార్, జిఎం దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ టూరిజం శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్లబ్లో కేవలం సంగీతమే కాకుండా పారా సెయిలింగ్, హ్యాంగింగ్ బోట్స్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. సందర్శకుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా 150 మంది సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశామని, ఇందులో బర్త్డే పార్టీలు, ఇతర వేడుకలు జరుపుకునే వీలుందని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చే వారి కోసం క్యాచ్ అండ్ కుక్, ఫిషింగ్ వంటి వినూత్న సదుపాయాలతో పాటు బస చేయడానికి అకామిడేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు నాదెండ్ల కృష్ణ కిషోర్, దీపక్ రెడ్డి తెలియజేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని హాయిలాండ్ పేరుతో మరిన్ని అంతర్జాతీయ స్థాయి వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇది ఒక సాఫ్ట్ లాంచ్ కింద స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఒక లైవ్ బ్యాండ్ పెట్టాము. ఆ లైవ్ బ్యాండ్ ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు వరకు ఓన్లీ పబ్బుల్లో, బారుల్లో లైవ్ బ్యాండ్స్ పెట్టి ఒక రకమైన రిక్రియేషన్ చేసింది ఇప్పుడు వరకు విజయవాడలో. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఓన్లీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు కలిసి వచ్చే ప్లేస్, రివర్ బ్యాంక్స్ పక్కన ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఒక అవుట్డోర్ బ్యాండ్ అనేది పెట్టడం జరిగింది. అది చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ద్వారా చేస్తున్నాము. ఇంకోటి దీనికి ఎడిషన్స్ కూడా ఏంటంటే, వాటర్ స్పోర్ట్స్లో కూడా మేము ముందంజలో ఉందామని చెప్పి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఫ్లోటింగ్ రూమ్స్ అండ్ పారాసైలింగ్ లాంటి యాక్టివిటీస్తో జస్ట్ యాడ్ ఆన్స్ ఉంటాయి దీంట్లో ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణలో ప్రొఫెషనల్ ఫిషింగ్ అనేది లేదండి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ప్రొఫెషనల్ ఫిషింగ్ కూడా ఇన్ చాంప్స్ సెయిలింగ్ క్లబ్. సో ఓవరాల్ ఇది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్, విజయవాడ పీపుల్కి ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తాం. ఫర్ దిస్ ప్లేస్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హ్యాండిల్ దిస్ వన్. సో ఇది నాకెంత ముఖ్యం అంటే, సో ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ టు విజయవాడ a lot of scenes like band, live band కానీ, live DJ కానీ, that to open air
సో ఇది ఫస్ట్ టైం మనం విజయవాడలో అమరావతిలో తీసుకొని వస్తున్నాము. అండ్ ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, క్యాచ్ అండ్ కుక్ కూడా ఉంది. సో మన ఫ్యామిలీతో వచ్చి మనం క్యాచ్ అండ్ కుక్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గివ్ అ నైస్ ప్లేస్ ఫర్ దెమ్. అండ్ ప్లస్ మనకు అకామిడేషన్ ఉంది, ఇక్కడ నుంచి మనం అకామిడేషన్ చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. ప్లస్ మనకు వాటర్ స్పోర్ట్స్లో హ్యాంగింగ్ బోట్ ఉంది, సో క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది. అందులో మనకు ఒక పెద్ద బోట్ ఉంది, అందులో 150 పీపుల్ పార్టీ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో హైలాండ్ కూడా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో మిడిల్ మేనేజ్మెంట్ మించి వాళ్ళు విజయవాడలో ఉండడానికి ఇష్టపడలేదు. ఏంటంటే ఈవినింగ్ ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఫన్ పార్ట్ ఎక్కడ లేదు విజయవాడకి. కిషోర్, I appreciate Kishore, the key person here, who is the responsible person for all this infrastructure. చాలా పెయిన్ తీసుకున్నాడు తన లాస్ట్ 2 years నుంచి. ఇది చాలా మంచి జాయింట్ అవుతుందని మా అందరి నమ్మకం. ఫ్యామిలీస్తో బయటకు వచ్చి కాసేపు స్పెండ్ చేసి కృష్ణా రివర్ ఇస్ అన్ అసెట్ ఫర్ విజయవాడ అండ్ గుంటూరు. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది విజయవాడలోనే, ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే ఎదురుగా కృష్ణా నది, బోటింగ్ చేయడానికి కానివ్వండి. సో ఇది హ్యాపెనింగ్ ప్లేస్ డెఫినెట్గా, ఎందుకంటే రాజధానికి ఇది ముఖం అని చెప్పొచ్చు, ఫేస్ ఇది. సో వండర్ఫుల్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్న ప్లేసు. ప్రకాశం బ్యారేజీ తర్వాత రాజధాని కలుపుతున్న పాయింట్లో జస్ట్ వెరీ లక్కీ అనుకోవాలి కిషోర్ గారిని, ఎందుకంటే రైట్ ప్లేస్లో ఆయనకి రైట్ ఆపర్చునిటీ దొరికింది. ప్లస్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ అనేటువంటిది హ్యాపెనింగ్. ఇప్పుడు రాజధాని ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేటువంటిది అందరికీ చూస్తున్నారు. వితిన్ నో టైం, లెస్ దాన్ ఇయర్లో ఈ ప్లేస్ అనేటువంటిది ఒక మంచి అద్భుతమైనటువంటి వెన్యూ అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.